రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో యథావిధిగా పాలనా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ నివాసంలో శుక్రవారం ధన్వంతరి ఆయుష్మాన్ హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాకినాడలో శుక్రవారం రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ నివాసంలో ధన్వంతరి ఆయుష్మాన్ హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఆయురారోగ్యాలతో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఇదే రోజు తోట సుధీర్ జన్మదినం కావడంతో ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం భక్తిపూర్వక వాతావరణంలో జరిగింది. भगवान सर्वात्मकः सर्वश्री స్వామి అంటే విష్ణుదేవుని యొక్క అవతారము. ఆయన ఈజ్ ద గాడ్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఆయుర్వేదం. ఆయనే ఆయుర్వేద మెడిసిన్ని భూమికి తీసుకొచ్చి అందించిన మహా గొప్ప వైష్ణవ అవతారం. ఆయన వల్లనే ప్రజలందరికీ సర్వ ఆరోగ్యములు రోగముల నివారణ అన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి ధన్వంతరి స్వామి యొక్క యాగం చేసి మనం ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజలకు మళ్ళీ సేవ చేయాలని ఆ ధన్వంతరి స్వామిని ప్రార్థిస్తున్నాం. మేమందరం మన జనసేన పార్టీ కాకినాడ గారు మన సివిల్ సప్లై చైర్మన్ ఆధ్వర్యంలో అందరికీ కూడా మంచి జరగాలని ఈ కుటుంబంలో సేవలు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కూడా ఈరోజు సేవలు అందించాలని పూజా కార్యక్రమం చేసుకుంటారు. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భగవంతుడి ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి వాటిని సేవలు అందించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా కౌన్సిలర్ ఈరోజు సుధీర్ కూడా అనుకోకుండా ఈరోజు సుధీర్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు ఆయుర్వేద సుధీర్ని వారి సంబంధంగా ఆశ్రయిస్తారు. అందరికీ కూడా మరొకసారి ఆదరణ మన మధ్య పవన్ కళ్యాణ్ గారి తరఫున రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా కాకినాడ జిల్లా రేషన్ డీలర్స్ తరఫున మా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గారైన తోట సుధీర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రిగా బాగా పాలించాలని కోరుకుంటూ మా రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ కాకినాడ సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు తోట సుధీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు. ఆ కార్యక్రమం ఏంటంటే మా ఆరాధ్య దైవమైన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ధన్వంతరి మరియు ఆయన చేసి కార్యక్రమం వల్ల కళ్యాణ్ గారు తొందరగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి సేవలు అందిస్తారని కోరుకుంటూ ముందుగా మా శివశాస్త్ర చైర్మన్ తోట సుధీర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
చెప్తామండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున చాలా మంచి రోజు. ఈ రోజున మనం మన జనసేన పార్టీ అధినేత, మనందరికీ ఆరాధ్య దేవుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో శస్త్రచికిత్స చేతికి చేసుకున్న సంగతి మనందరికీ విదితమే. దాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఆయన తొందరగా కోలుకొని మరలా మనందరిలో మమేక్యమై మళ్ళీ మనందరినీ ముందుకు నడిపించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ధనవంతరి సమేత ఆయుష్ హోమం జరిపించడం జరిగింది. ఈ హోమం చేయటం వల్ల ఆయనకి ఆరోగ్యం మరింత త్వరగా మెరుగుపడి ప్రజాసేవలో ముందుకి చురుగ్గా వెళ్ళాలని, మరలా ఈ కూటమి ప్రభుత్వం యొక్క బలాన్ని ఇంకా పెంచి ఈ రాష్ట్రాన్ని భారత పౌరులకు మంచి భవిష్యత్తుని అందజేయాలనే ఒక దృఢ సంకల్పంతో నడుస్తున్న వ్యక్తికి అండగా మేమందరం ఈ రోజున ఈ హోమాన్ని జరిపించడం జరిగింది. ఈ హోమం ధనవంతరి హోమం అంటే మనందరికీ తెలుసు. ఆయుర్వేద వైద్యుడు ధనవంతరి అంటే విష్ణుమూర్తి యొక్క అవతారంలో ఒక భాగం. ఆయనకి ఈ రోజున శివపార్వతులకు, దుర్గమ్మకు అందరు సమేతంగా ఈ హోమాన్ని జరిపిస్తున్నాం. కాబట్టి ఒక వారం రోజుల్లోపే కళ్యాణ్ గారు బయటకు వచ్చి మనందరితో కలిసి మన జనసేన పార్టీని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ కొత్త విధానాలు ఎన్నో తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని బంగారు బాట వేస్తారని, నేషనల్ ఇంటిగ్రిటీ గురించి పోరాడుతూ ఆయన ఎన్నో కృషి చేస్తున్నారు. దాన్ని కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, సర్వమాన సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశ భవిష్యత్తుని ఆయన్ని ముందుకు తీసుకెళ్ళగల సమర్థుడు అని చెప్పి మేమందరం కూడా ఆయనకి అన్ని విధాల ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ హోమం తలపెట్టేవారు.